ఒక వలస కూలీ కాయకష్టంతో వ్యాపార దిగ్గజంగా ఎదిగి పుట్టి పెరిగిన ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అలాంటి అత్యున్నత నేపథ్యం ఉన్న నేత నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నిరుపేద కుటుంబంలో పుట్టిన మర్రి జనార్దన్ రెడ్డి 10వ తరగతి వరకు చదువుకున్న రోజుల్లోనే తల్లిదండ్రులకు మరింత భారం కాకూడదని పట్నం వెళ్లి పనిలో చేరి అంచెలంచెలుగా ఎదిగి సొంత ట్రస్టుతో పేదలకు అండగా ఉంటూ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒకప్పటి పాలమూరు వలస కూలి, ప్రస్తుతం వస్త్ర వ్యాపారాన్ని ఏలుతున్న దిగ్గజ వ్యాపారవేత్త. మనిషి పుట్టుక చావు వారి వారి చేతుల్లో ఉండదని, పుట్టిన తర్వాత మనకంటూ ఓ చరిత్ర ఉండాలి అన్నది ఆయన లక్ష్యం. పేద కుటుంబంలో పుట్టిన మర్రి జనార్దన్ రెడ్డి 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే తనలా పేదరికంతో ఎవ్వరూ బాధపడకూడదని భావించారు. చదువుల పేరుతో తల్లిదండ్రులకు మరింత భారం అవ్వకూడదని పట్నం వెళ్లి పనిలో చేరారు. బట్టల షాపులో పనికి కుదిరి కష్టాన్ని క్రమశిక్షణను నమ్ముకున్న ఆయన ఇప్పుడు ఎన్నో షాపులకు ఓనర్ అయ్యారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వ్యాపార దిగ్గజంగా ఎదిగారు. నిరుపేదల జీవితాల్లో సంతోషం నింపాలనే లక్ష్యంతో ఎంజేఆర్ ట్రస్ట్ స్థాపించి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ జంగిరెడ్డిలకు 1969 ఏప్రిల్ 8వ తేదీన జన్మించిన మర్రి జనార్దన్ రెడ్డి వారికి పెద్ద సంతానం. ఎకరం భూమి మాత్రమే ఉన్న పేద కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్థిక పరిస్థితి అనుకూలించక 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తర్వాత పొట్టగూటి కోసం పట్నం వలస వెళ్లి ఓ బట్టల దుకాణంలో పనికి కుదిరారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన ఆయనకు తాను పనిచేసిన జేసీ కార్నర్ దుకాణంతోనే అదృష్టం కలిసి వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో జేసీ బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్స్ అధినేతగా ఎదిగి వస్త్ర ప్రపంచంలో తనదగిన బ్రాండ్ సంపాదించుకున్నారు. అలా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించగలిగారు. జమునా రాణిని వివాహమాడిన ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి జనార్దన్ రెడ్డి పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎంజేఆర్ ట్రస్ట్ ను నెలకొల్పారు. ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేలాది నిరుపేద జంటలకు పెళ్లిళ్లు చేయించారు. నిరుద్యోగ యువతకు పోలీసు, ఉపాధ్యాయ, గ్రూపు పరీక్ష శిక్షణ ఉచితంగా ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ కూడా అందించి నిబద్ధత చాటుకుంటున్నారు. తాను పెరిగిన తిమ్మాజీపేటలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ జెడ్పీ పాఠశాల భవనాన్ని నిర్మింపజేశారు. అలాగే వివిధ గ్రామాల్లో పాఠశాల భవనాలను ఆధునీకరించారు. ఇక నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మర్రన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు పేదలకు 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. పేదల ఉపాధి కోసం చేస్తున్న కృషిలో భాగంగా దాదాపుగా 20,000 మందికి ఆయన సొంత ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించి వారందరికీ ఆప్తులయ్యారు. అత్యున్నత స్థాయికి ఎదిగి పేదల కోసం అంత చేస్తున్నా ఆయనకు సంతృప్తి కలగలేదు అంటారు. అందుకే ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై ఘన విజయాన్ని నమోదు చేశారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 2వసారి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డిపై అనూహ్య మెజార్టీతో గెలుపొందారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాగర్ కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. ఆ క్రమంలో నాగర్ కర్నూల్ కీసరి సముద్రంపై అత్యంత సుందరంగా మినీ ట్యాంక్ బండ్ నిర్మింపజేసిన ఘనత మర్రి జనార్దన్ రెడ్డిదే. అందులో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసిన ఆయన పర్యాటకుల కోసం సకల వసతులతో బోట్ క్లబ్ కూడా ఏర్పాటు చేయించి అందరికీ ఉల్లాసాన్ని పంచుతున్నారు. అలాగే సీఎం కేసీఆర్ సహకారంతో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేయగలిగారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు కూడా పూర్తయ్యాయి. ఇక మార్కండేయ రిజర్వాయర్ పనులు చకచకా సాగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్,
ఎస్పీ కార్యాలయ భవనం నిర్మాణాలతో పాటు ప్రజావసరాలకు అనుగుణంగా పట్టణంలోని అనేక రోడ్లను విస్తరింపచేశారు. అంతేకాదు భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయించడంతో పాటు పట్టణాన్ని ఎల్ఈడి బల్బులతో విద్యుద్దీకరించి పట్టణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది జనం మన్ననలు పొందుతున్నారు. ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా, రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా వారంలో 4-5 రోజులు ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటే ఆయన కమిట్మెంట్ అర్థమవుతుంది. అలా నాగర్ కర్నూల్ ను అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మార్చిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏండ్ల ప్రజా ప్రస్థానం మర్రన్న పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు వారి నుండి విశేష స్పందన లభించింది. పొలిటీషియన్ అవ్వక ముందు నుండే ప్రజాసేవ, పేదల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి తాజా ఎన్నికల్లో 3వసారి పోటీ చేస్తూ ఉండడంతో ఆయన హ్యాట్రిక్ విజయం లాంఛనమే అంటున్నారు నియోజకవర్గ వాసులు. దానికి తగ్గట్లే ఒకప్పటి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనకు మిత్రులవుతున్నారు. మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగన్ జనార్దన్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతగా మర్రి జనార్దన్ రెడ్డికి ప్రచారం కూడా చేస్తూ ఉండడమే అందుకు నిదర్శనం.